మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో వడ్డాది పంచాయతీ వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా సోదర పాత్రికేయులందరూ కూడా చూడడం జరుగుతుంది. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వాళ్ళది. మరి ఇప్పుడు మారిపోయిన వ్యక్తులందరూ కూడా మరి మేము ఒక 2 పార్టీలే మారినట్టున్నాం. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్లోకి వచ్చాం. మరి వారు పీఆర్పీ నుంచి మొదలెట్టుకుని అన్ని పార్టీలు కూడా చూసుకొని టీడీపీ కాడి నుంచి కాంగ్రెస్ కాడి నుంచి అన్ని చూసుకొని వచ్చిన వ్యక్తులే. కాకపోతే ఇక్కడ చాలా సీరియస్ అయిన విషయం ఏంటంటే, నా స్థాయి కాదు కానీ నేను మాట్లాడకూడదు, కానీ మాట్లాడకపోతే ప్రజాస్వామ్యంలో భవిష్యత్తులో 4 కులాలు కలిపి ఒక దగ్గర ఉండే అవకాశం ఉండదు. గత 15 సంవత్సరాల క్రితం చూస్తాను ఈ వైస్ సర్పంచ్ అనిపించుకున్న దాడి సూర్యనాగేశ్వరరావు గారు చాన్నాళ్ళ క్రితమే జంక్షన్లో కాఫీ హోటల్ ఉన్నప్పుడే క్యాస్టులు మొదలుపెట్టాడు. అందరం ఏకమైతే మీ దొరలు ఎంతమంది అని చెప్పి ఈ రోజుకొచ్చి కూడా వడ్డాది అనే గ్రామం మినీ ఇండియా లాంటిది. ఏ కులమైనా ఏ మతమైనా అందరితో కూడా స్నేహభావంతో పోయే కులం. అతను పదే పదే కుల రాజకీయాలు కుల వాతావరణాలు రెచ్చగొట్టే విషయాన్ని మార్చుకోకపోతే మాత్రం అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒక సందర్భంలో అయితే మరి తను వైస్ సర్పంచ్ చేసేదానికి వాళ్ళ సొంత వార్డులో కూడా పరిస్థితి బాగోకపోతే వడ్డాది కొత్తూరు తీసుకొచ్చి వేరే సామాజిక వర్గంలో పోటీ చేయవలసినటువంటి ఆ వార్డులో కూడా ప్రజాభిమానం, జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యక్రమాలు, ధర్మశ్రీ గారి నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి కొత్తూరు సంబంధించిన సోదరులందరి సహకారంతో మంచి మెజారిటీతో గెలిపించడం కూడా జరిగింది. ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఏదైనా రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్ పోను ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఆ గ్రామంలో ఎవరైతే మేజర్ కమ్యూనిటీ ఉంటుందో ఆ కమ్యూనిటీ నుంచి ఎన్నుకోవడం సహజం. గతంలో దొండా కన్నబాబు గారు చేశారు, సైపిడి జనార్దన్ గారు చేశారు, బొబ్బర్ సోమేష్ చేశాడు. వీళ్ళందరూ కూడా చేసే సందర్భాలు అయినప్పుడు కూడా దొండ వెంకటరమణ గారు చేశారు. అయినప్పుడు కూడా కొద్దిగా ఆర్థికంగా ఏదో పరిస్థితులు బాగాలేదు, ఏదో నిలబడతాను రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేటప్పుడు ఏ క్యాస్ట్ని అయితే ఆయన అవాయిడ్ చేస్తుంటో ఆ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తులు కూడా ఆయన సపోర్ట్ చేసిన సందర్భంలో ఆయన్ని ఉప సర్పంచ్ కూడా చేయడం జరిగింది. మనకి మేము ఎన్నికల్లో పనిచేస్తున్నప్పుడు అతను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ లీడర్ మాకు చెప్పాడు ఫోన్ చేసి, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి వడ్డాది రాజకీయాలు ఎవరైనా ఉంటే ఏ పార్టీలో ఉన్నా అతనే. అతని వల్ల ఏదో రోజు గ్రామంలో మాత్రం బయటికి కనపడినటువంటి కొట్లాట్లు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అంత ప్రమాదకరమైన వ్యక్తి బావా, కొంచెం చూసుకోండి ఆలోచించండి అన్నాడు. కానీ మేము ఆలోచించలేకపోయాం. వాళ్ళ పార్టీ మారిపోయాడని కామెంట్ చేయలేదు. పదే పదే మేము 3 సుట్లు అది గెలిచి ఇది గెలిచి అంటారు తప్ప 3 సుట్లు గెలిచే ముందు 2 సుట్లు కోఆపరేట్ డైరెక్టర్ వార్డు నెంబర్లు ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మేము గెలిచాం, మేము వాడుతుంటాం, కానీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి. వేలాది మంది వందలాది మంది కార్యకర్తల కృషి వాళ్ళ సర్పంచ్ కానీ 13 మంది వార్డు నెంబర్లు కానీ ఎంతోమంది అహోరాత్రులు కష్టపడ్డాం. బయటికి చెప్పకుండా ఆర్థికంగా నా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవాళ మీతో ఉన్న వ్యక్తులు నా బుల్లెట్లు ఎక్కించుకొని కల్లాలో గిల్లాలో విల్లాలు తిరిగి వడ్డా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెజార్టీ తీసుకొచ్చి మరి ఈ సర్పంచ్ క్యాండిడేట్ నన్ను ఎలాగైనా సెలెక్ట్ చేయండి అంటే పెద్దలందరం కూర్చొని సౌమ్యుడు పద్ధతిగా ఉంటాడని చెప్పి వాళ్ళ వైఫ్ని పెట్టిన సందర్భాల్లో కూడా మరి అతను కూడా మరి ఏం జరిగిందో ఎవరైనా వ్యక్తుల వారు జరుగుతా వ్యక్తులతో మాట్లాడాలి తప్ప ఏ పార్టీ మద్దతుతోనే గెలిచారో మరి ఆ పార్టీని ఈ రకంగా బదలాం చేసే పరిస్థితి అయితే కరెక్ట్ కాదు. మేమందరం కూడా సమిష్టిగా ఉన్నాం. ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ప్రాంతాన్ని శాసించే లీడర్లు మా వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికలు మళ్ళీ మేము ఫేస్ చేస్తాం. గతం కంటే మెజార్టీ తెస్తాం. మేమందరం కూడా సమిష్టిగా పనిచేసి ధర్మశ్రీ గారి నాయకత్వాన్ని ఇచ్చేస్తాం. ఇటు పైనుంచి అధికారులు కూడా ఈ పత్రికా సమావేశపరంగా